హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంట మా పిల్లలకి. అయితే మేము 1 ఇయర్ అయిందండి ఇక్కడ మొక్కలను పెట్టి. ఒకటేమో అంజూర్ చెట్టు, ఒకటేమో స్టార్ ఫ్రూట్ చెట్టు. అవి 1 ఇయర్ నుంచి ఎదురు చూస్తున్నా కానీ ఇంతవరకు అయితే అసలు పూత వచ్చేది కానీ రాలిపోయేది. అసలు ఇంత పెద్ద స్టార్ ఫ్రూట్ అయిందన్న విషయమే తెలియదు. అవి అయితే పండిపోయినాయి, 3 అయినాయి మొత్తం. ఒకటైతే బాబు కోసేసినాడు అనమాట. అయితే నేను టిఫిన్స్ అమ్మి అయిపోయింది. కానీ పేరెంట్స్ మీటింగ్ అయితే లంచ్ తర్వాత అంట. పిల్లల్ని అయితే 12కి తీసుకెళ్ళమన్నారు. సరే 2 ఒకేసారి అయిపోతాయని అయితే అనుకున్నా కానీ అవ్వట్లేదు. సరే అని బాబుని తీసుకొని ఇంటికి వచ్చేసిన అనమాట. అయితే పండు వాళ్ళ స్కూల్దా మొత్తం అన్ని చెట్లు, అలాగే ఫ్లవర్స్, అన్ని రకాల చెట్లు, పువ్వులు అన్నీ బాగుంటాయండి. ఇదైతే అక్కడ కనిపిస్తున్నాయి కదా రెడ్, అవి చెర్రీ ఫ్రూట్ అంట. నాకు కూడా తెలీదు, వేరే అక్క చెప్పారు. నేనైతే ఏమో ఫ్రూట్స్ ఎంతో బాగా కనిపిస్తుంది అనుకున్నా కానీ అవైతే చెర్రీ ఫ్రూట్ అంట. మొత్తం గ్రీనరీ చూసినారా ఎంత బాగుందో. ఇక్కడైతే ఇంకా టైం అవ్వలేదు, అందుకోసం ఎదురు చూస్తున్నా. నాకైతే 10:30, 11కి అయిపోయింది టిఫిన్స్. ఇంకైతే స్కూల్ దగ్గర కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చే వరకు చాలా టైం పడుతుంది అనేసి నేను స్కూల్ దగ్గరలోనే ఉన్నా అనమాట. అందుకని వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది గేటు. ఇంకా పేరెంట్స్ ఎవరు రాలేదు. ఒక్కసారి టైం అయిందంటే 5 మినిట్స్లో అందరు పేరెంట్స్ ఒకేసారి వచ్చేస్తారు అనమాట. కాకపోతే నాకు అక్కడ పని అయిపోయింది, అందుకోసం వెయిట్ చేస్తున్నా. ఇదైతే సెకండ్ గేటు. ఫస్ట్ గేట్ అయితే ఎంట్రన్స్, ఇది సెకండ్ గేట్ అనమాట. చాలా పెద్ద స్కూల్ అండి. అయితే ఇక్కడ అడ్మిషన్ దొరకడానికే చాలా కష్టము. సిబిఎస్ఈ సిలబస్. కాకపోతే అన్నీ సిబిఎస్ఈ సిలబస్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ అనమాట. కొంచెం ఫీజులు అనేది తక్కువ ఉంటుంది. ఒక్కసారి 5 మినిట్స్లో చూసారా, పేరెంట్స్ అంతా ఒకేసారి వచ్చేస్తారు. ఎందుకంటే ఇంకెవరి పిల్లల్ని వాళ్ళే తీసుకెళ్ళాలి. ఇక్కడ వ్యాను లేకపోతే బస్సు ఫెసిలిటీస్ అయితే లేదు. మనమే డ్రాప్ చేసుకోవాలి, మనమే పికప్ చేసుకోవాలి. లేదు అంటే ఆటో మాట్లాడుకోవాలి. అయితే మా బాబు చిన్నప్పటి నుంచి నేనే డ్రాప్ చేయడం, నేనే పికప్ చేసుకోవడం, లేదంటే మా వారు. ఇంతే అండి. ఇదైనా మా పెద్ద పండు అంటాము, పేరు వచ్చేసి అయితే 3ంటికి మళ్ళీ నేను, చిన్నోడు, పెద్ద ఆయన ముగ్గురం వెళ్ళాం అనమాట. ఇక్కడైతే ఆడుకుంటామన్నారు. పేరెంట్స్ మీటింగ్ అయితే అయిపోయింది. అన్ని విషయాలు ఏమో కానీ మా వాళ్ళు చదువుకోకపోయినా కష్టపడడం మాత్రం బాగా కష్టపడతారు. ఇక అది ఏమన్నా అలాగే అనుకుంటా. మా వారు కూడా బాగానే కష్టపడతారు. ఇది చూడండి, వాళ్ళకి అసలు అవసరం లేదు కానీ చేస్తాం అన్నారు. సరే ఇంక నీకు అంత చేయాలి అనిపిస్తే చేయండి రా అనేసి నేను సైలెంట్గా పక్కన కూర్చున్నాను అనమాట. ఎక్కడ కాళ్ళ మీద కొట్టుకుంటారో అనిపించింది కానీ ఒకసారి కొట్టుకుంటే మళ్ళీ వాళ్ళకే తెలుస్తుంది అనేసి గమ్ముగుండా. అసలు వినట్లేదు, చేయొద్దు అంటే వినట్లేదు. ఇంకా సరే అని చేయమండి. చెప్పినా కదా ఇంతకుముందు చాలా పెద్ద స్కూలు అనేసి. ఇదైతే మొత్తం 12 వరకు ఉంది. ఇంకా వచ్చే దారిలో కాళీమంది టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాము అన్నారు. రోజైతే అసలు నాకు వీలు అవ్వదు. సరే కదా హాలిడే అని చెప్పేసి నేను కూడా ఆగిపోయాను అనమాట. పొద్దున్నే లేవగానే మా ఇంటి ముందు చూసినారా, మొత్తం పల్లెటూరులాగా చాలా బాగుంటుంది. ఇక్కడైతే కోకిలలు లేకపోతే నెమళ్ళు సౌండ్ వస్తాయి అన్నమాట. పక్కనే ఆర్మీ వాళ్ళ అదే ట్రైనింగ్ జరుగుతుంది కొంచెం దూరంలో. కానీ మార్నింగ్ టైంలో కదా ఏం వాయిస్ ఉండదు. కాకపోతే నెమలి సౌండ్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పొద్దున్నే కదా కోకిల సౌండ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.